కొత్తగా వచ్చింది భయం. ఒక సభ్యురు ఈ సంవత్సరాన్ని కానీ చేపలు చెరువులో పట్టుకోవడానికి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ దగ్గర అప్లై చేశారు. అప్లై చేసి దాంతోపాటు 77,000 ఫీ కూడా కట్టారు. కట్టిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసరు ప్రాసెస్ చేసి వాళ్ళకు ఆథరైజేషన్ సర్టిఫికెట్ చేపలు పట్టడానికి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని చెప్పి హరాజ్ చేయడం వల్ల ఆ కంప్లైంట్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన ఏసీబీ వారు ఎంక్వైరీ చేసి అది నిజమని తెలిసిన తర్వాత ఈరోజు ఉదయం 10:50, 11 మధ్యలో ఏసీబీ డైరెక్టర్ శ్రీ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏసీబీ నల్గొండ టీం వచ్చి ఎవరైతే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ రూపేందర్ సింగ్ గారు 25,000 డిమాండ్ చేశాడో, లంచం డిమాండ్ చేశాడు. కంప్లైనెంట్ ఈరోజు ఆయన ఇంటి దగ్గర వచ్చి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ నల్గొండ మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత హౌస్ సెర్చ్ కూడా చేశాము, ఇంకా నడుస్తూ ఉంది. అయితే ఈ ఎంక్వైరీలో గతంలో 2016లో నిజామాబాద్ డిస్టిక్లో ఈ రూపేందర్ సింగ్ గారు ఫస్ట్ టైం ఏసీబీ ట్రాప్ అయ్యారు. ఇది రెండవసారి. ఈ ట్రాప్ అయిన తర్వాత ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ఏసీబీ డిఎస్పీ తర్వాత ఇన్స్పెక్టర్స్ రామారావు, వెంకట్రావు అండ్ స్టాఫ్ ఆధ్వర్యంలో హౌస్ సెర్చ్ నడుస్తున్నాయి. ఆయన్ని కస్టడీలో తీసుకొని తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ స్టాఫ్ ఎవరైనా వాళ్ళు చేయాల్సిన పని అఫీషియల్గా చేయకుండా డబ్బులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉండి ఆ కంప్లైంట్ పైన ఎంక్వైరీ చేసి ఏమన్నా సరైనది ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సెర్చ్ ఇంకా కొనసాగుతుంది. ఆదాయానికి మించి ఏమన్నా అక్రమ ఆస్తులు ఉంటే అది సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా సెర్చ్ కంటిన్యూ అవుతుంది. ఓకే.